కేసీఆర్ గారు కూడా తప్పులేదు. ఆ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని ఆపే ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. అందుకే ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికి వెళ్ళొద్దు, తొందరపడద్దు అని చెప్తున్నారు. కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పడం దగ్గరే కొంత ఆలోచించాల్సింది. అంటే ఆయన ప్లాన్ ఏంటి అనేది మన ఎవరికి ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ తెలియనప్పటికీ బీజేపీకి ఏమైనా ఆలోచన ఉందా అంటే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఇప్పటివరకు లోపాయికారిగా వీళ్ళిద్దరూ కలిసి పొత్తులో ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అట్లాంటివి ఏమైనా జరగబోతున్నాయా? ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో టీఆర్ఎస్కి బీజేపీకి ఉండదండి, ఎటువంటి పొత్తు ఉండదు. ఒకటి 2014 నుంచి ఏదైతే ఒకసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వారు ముందర వాళ్ళు చేసిన తప్పు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడము. మరి ఇప్పుడు ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వారి ఫామ్ హౌస్ పిలిపించుకుంటున్నారో ఆ టైంలో ప్రగతి భవన్ పిలిపించుకుంటే బాగుండేది. అంటే నేను కొన్ని 2-3 చెప్పుకుంటూ మరి రేపుడుతో రేవంత్ రెడ్డి గారిది పిసిసి అధ్యక్షుడు పదవి అయిపోతుంది, టర్మ్ అయిపోతుంది. మరి ఆయన ఎందుకు ఇంత తొందరపడి బీఆర్ఎస్ నుంచి నాయకులని ఎమ్మెల్యేలని తీసుకొచ్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి సంఖ్య బలం లేదా, లేకపోతే దాంట్లో ఏమన్నా చీలికలు వచ్చి ఏమన్నా ఛాన్స్ ఉన్నాయా, ఆ ఆలోచనలు ఏమున్నాయా? ఆల్రెడీ కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి వీళ్ళ దాంట్లో. కాంగ్రెస్లో మీకు తెలిసిన విషయం ఎప్పుడైనా ఏబీసీ టీంలు ఉంటాయి. వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక నల్గొండ టీం బ్యాచ్, ఒక మహబూబ్నగర్ టీం బ్యాచ్, మరి ఇటు కరీంనగర్ ఖమ్మం బ్యాచ్, కరీంనగర్ బ్యాచ్, ఈ బ్యాచ్ల మీటింగ్లు ఆల్రెడీ జరుగుతున్నాయి అన్నమాట. సీనియరు జూనియరు అదంతా ఏ క్రికెట్ టీం, బి క్రికెట్ టీమ్స్ నడుస్తున్నాయి. సో ఈ క్రికెట్ టీమ్స్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఇప్పుడు ఈయన అధ్యక్ష పదవి అయిపోతుంది. మరి ఏ మాత్రం మళ్ళీ ఈయన వ్యక్తి రాకపోతే రేపు మళ్ళీ చెన్నారెడ్డి విషయంలో అప్పుడు ఒకసారి జరిగింది చూసారా, చెన్నారెడ్డి కుర్చీ లాక్కున్నా, ఇప్పుడు అలాంటి సీఎం కుర్చీ లాక్కునే పరిస్థితికి వస్తుంది. సో ఇవన్నీ ఆలోచన ఉండి వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ఉన్న ఈ మా ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యేల బలం ఇది, నా ఎమ్మెల్యే బలం ఇది. రేపు ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని అంటే ఈ కార్డ్స్ ఫ్లాష్ చేస్తారన్నమాట. నా దగ్గర 40 మంది, నా దగ్గర 20 మంది, నా సంఖ్య బలం అని చూపించుకోవడానికి ఢిల్లీలో జరుగుతున్న ఈ చర్చలు కానీ బల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ బల ప్రదర్శనల్లో ఇంతవరకు సార్ ఇప్పుడే చెప్తున్నారు 6 గ్యారంటీలు ఇగ్గో అందిస్తాము అనుకుంటూ పొయ్యి మీద గిన్నె పెట్టారు, మసులుతుంది. దాంట్లో ఇంత బియ్యం వేయడానికి చేత కావట్లేదు. మసులుతున్న నీళ్ళు వేస్తాం, ఒక్క నిమిషంలో భోజనం పెడతామంటున్నా కానీ ఆ ఇస్తరాకులు వేసుకొని కూర్చొని ప్రజలు భోజనానికి ఎదురు చూస్తున్నారు. కానీ సోనియమ్మ వచ్చి కొబ్బరికాయ కొట్టాలి, ప్రియాంకమ్మ వచ్చి కొబ్బరికాయ కొట్టాలి, రాహుల్ గాంధీ వచ్చి రిబ్బన్ కట్ చేయాలని ఇలా చెప్పి 6 నెలల పొద్దు అయిపోయింది. ఇంతవరకు ఏ పథకం అనేది ముందర పడి ఉన్న ఆర్టీసీ అదృష్టం అయితే బస్సులు ఉన్నాయి కాబట్టి ఆ బస్సులో ఫ్రీ మహిళలు చేస్తున్నారు తప్ప దాని తర్వాత ఏ పథకం అన్నా ఇచ్చేసారా? గ్యాస్ సిలిండర్ అన్నారు అన్న మాట్లాడి, గ్యాస్ సిలిండర్ అన్నారు ఏదో ఒక 1% ఏదో రిబ్బన్ కట్ చేసి ఇచ్చేస్తారు. ఆ కరెంటు యూనిట్లు ఏదో చెప్పారా, అది ఏదో ఒక కొన్ని అసెంబ్లీలో ఇప్పుడు టోటల్ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. పథకం స్టార్ట్ అయినప్పుడు ముందు ఇనిషియల్ గా స్టార్ట్ అవుతుంది, వచ్చే లోటుపాట్ల గురించి తర్వాత చేసుకుంటాం. కానీ నేను ఇప్పుడు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది ఒక్కసారి ఇంప్లిమెంట్ అవ్వాలి. అక్కడ ఆల్రెడీ డాటా ఉంది. మీరు ఒకవేళ రేషన్ కార్డు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాటా ఉంది. ఈ డాటాకి మొత్తం ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ కావాలి. అదే మీరు ఏదైనా ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారంటే దాని గురించి టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ సబ్సిడీ అవుతుందో అంతే A to Z రెడీగా ఉంది, ఒకటేసారి రిలీజ్ చేయాలి. ఇంతవరకు రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు ఇవ్వలేదు. మరి అట్లాగే కొండలు గుట్టలు రైట్, దాని కూడా రైట్ మీరు అన్నది ఓకే, దానికి ఇచ్చేది ఎవరికైతే 5 ఎకరాల లోపల మేము మొదటి నుంచి మేము కేంద్ర ప్రభుత్వం మేము అదే ఇస్తున్నాం. 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకే మేము ఇస్తున్నాం. అప్పుడు మేము కేసీఆర్ చెప్పాం, అయ్యా బాబు మీరు చేస్తుంది తప్పంటే ఆయన రాజాబాబు ఇప్పుడు ఏం చేస్తుంది మీకు చూస్తున్నారా? సో ఏదైనా మంచి చెడ చూడాలి, కానీ చెడు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాక సోనియమ్మ గారు దయా అని అన్నారే, నిజంగా ఆ మాట వారు వెనుక తీసుకోవాలి. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో యువకులు మరణిస్తున్నారు, ఆత్మ బలిదానం ఆపండి, తెలంగాణ ఇప్పిస్తామని ఏదైతే సుష్మా స్వరాజ్ గారు అన్న వ్యాఖ్యల తర్వాత అప్పుడు సోనియమ్మ గారికి ఆలోచన పడింది. అప్పుడు సోనియా గారికి ఆలోచన లేదు, తెలంగాణ వైపు చూసుకోలేదు. ఎంత మీ కాంగ్రెస్ ఎంపీలు తలుపులు మూసేది. సో ఎప్పుడైతే సుష్మా స్వరాజ్ గారు ముందడుగేశారో అప్పుడు దానికి అసలైన బీజం అందుకొని ఆ రోజు తెలంగాణ వచ్చింది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తెలంగాణ ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నారని
ప్రజలందరికీ తెలుసు సుష్మా స్వరాజ్ గారు, చిన్నమ్మ గారు ఏ విధంగా తెలంగాణకు పోరాడారో వారిని ఈ రోజు కూడా అందరినీ తెలంగాణ అందరూ గుర్తు చేసుకుంటారు. సో అదే కాదు అన్న మీరు మాట్లాడి నేను మాట్లాడలేదు. ఓకే, నేను మళ్ళీ మీరు రౌండ్ వచ్చా మీరు మాట్లాడండి. అట్లనే ఏ విధంగా అయితే గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని లాక్కున్నారో అదే విధానంగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు పోయి బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ టీఆర్ఎస్ వాళ్ళది ఒక స్టైల్ ఆఫ్ అట్రాక్షన్, కాంగ్రెస్ వాళ్ళది ఇంకో రకమైన ఇంటికి వెళ్ళి మొత్తానికి కాపీ పేస్ట్ అంతే, ఏం చేంజ్ ఏం లేదు. అదే విధానంగా జరుగుతుంది. జంపు జిలానీలు అంటారు, అవకాశవాదాలు అంటారు, పదవి లేకపోతే బతకలేని కొంతమంది ఉంటారు. వాళ్ళు పార్టీలు జంపు జిలానీ చేస్తున్నారు. వాళ్ళకి తెలియాలి, వాళ్ళ కుటుంబాలకు తెలియాలి, వాళ్ళ వ్యక్తిగతంగా ఏ విధంగా వాళ్ళ అవసరాలకి వాళ్ళ స్వార్థంకి కుటుంబం కోసము వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము పార్టీలు మారుతున్నారు కొంతమంది నాయకులు. అదే భారతీయ జనతా పార్టీలో ఇటువంటివి ఉండవండి. ఎందుకంటే ఒకటి చెప్తున్నా నేను చెప్తాను అన్న, అరే మీరు మధ్య తమిళనాడులో కౌంటర్ ఇస్తాం మరి ఇట్లానే. అయితే ఇప్పుడు ఏదైతే పోచారం శ్రీనివాస్ గారు, సంజీవ్ గారు, సంజయ్ గారు అనుకుంటున్నారు ఎంతమంది జాయిన్ అయినా ఏం చేసినా తెలంగాణలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఈ రకంగా లోటు బడ్జెట్తో నడిపిస్తారనేదో ప్రశ్న. ఏ విధంగా రాష్ట్రాన్ని నడిపిస్తారు? జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఇంకెన్ని అప్పులు తెస్తారు? ఆల్రెడీ కేసీఆర్ గారు అప్పులు చేసి పెట్టినారు, ఆ అప్పులకి మితిలు గడడమే సరిపోతున్నది. మరి వీరు ఏ కొత్త రకంగా పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలకు ఏ విధంగా ఫండింగ్ చేస్తారు? అందుకే సెంట్రల్లో ఇప్పుడు తిరుగుతున్నారు. కేంద్రం ఎప్పుడైనా సహకరిస్తుంది, ఏ రాష్ట్రం ఉన్నా అది అక్కడ కాంగ్రెస్ ఉండనియండి, లేకపోతే ఇంకా ఇంకేమున్నా వేరే మన కమ్యూనిస్ట్ పార్టీలు ఉండనియండి, ఏదైనా ఉండనియండి, కేంద్రం మాత్రం ప్రజలకి భారతీయులకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూస్తుంది. కాబట్టి తెలంగాణకి ఎటువంటి లోటు రాకుండా చూస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే సక్రమంగా చేయాల్సిన నాయకులు మీరు ప్రజలని రాష్ట్రాన్ని నడిపించే ఆలోచన ఉండాలి. కానీ పార్టీలో తెచ్చుకోవడం, ఇంకా పార్టీని ఇంకా వ్యవస్థ ఇంకా బలపరుస్తారు. ఏం కాంగ్రెస్ ఇంకేం బలపరుస్తారు? కాంగ్రెస్లో ఉన్నది సరిపోయింది మీ సంఖ్య. మీరు రాష్ట్రాన్ని నడిపించాలని ఆలోచించండి. మీరు సీరియస్గా పబ్లిక్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకోండి. ప్రజలకి ఏవైతే మీరు గ్యారంటీలు ఇచ్చారో అది ఇవ్వండి అని నేను కోరుతున్నానండి. సాదిక్ గారు, పార్టీలు మారే నాయకుల గురించి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళు పార్టీ నాయకుల్ని తీసుకుంటే అన్యాయం అక్రమం అని మాట్లాడతారు. కానీ అదే ప్రతిపక్షం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత